హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 10వ తారీఖు జనవరి. ట్రేడర్స్, ఇవాళ ట్రేడర్స్ నేను ఏం ట్రేడ్స్ తీసుకోలేదు, ఒకసారి చూడండి. పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్, ఫండ్స్ ట్రేడర్స్ ఏవైతే ఉన్నాయో నిన్నటి రోజున అంతే ఉన్నాయి ట్రేడర్స్. ఓకే, ఇవాళ ట్రేడర్స్ నేను ఏం ట్రేడ్స్ తీసుకోలేదు. ఎందుకు? వాట్సాప్కి వస్తే ట్రేడర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ రేంజ్లో ఉంది, బయటికి వస్తే అప్డేట్ ఇస్తా. ఓకే, 12:33 వరకు స్టిల్ రేంజ్, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ 2:30. ఓకే, ఏంది అనేది చూసుకున్నాం ఒకసారి. నిఫ్టీ విషయానికి వస్తే ట్రేడర్స్, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, టోటల్ డే సైడ్ వేస్. నేను మార్నింగ్ ఇది ఒక రెసిస్టెన్స్, లైక్ ఇది ఒక సపోర్ట్ లెవెల్, ఈ రెండు ఇది బ్రేక్ అయితే అప్ సైడ్, ఇది బ్రేక్ డౌన్ అయితే కింది సైడ్ ప్లాన్ చేద్దాం అని చూసిన. కానీ మార్కెట్ 2:48 ఆ టైంకి ట్రేడర్స్ బ్రేక్అవుట్ ఇస్తాను. నా దగ్గర ఇంకా మిగిలి ఉన్నది ఎంత ట్రేడర్స్, 30 మ్యాక్స్ 30 మినిట్స్. ఈ 30 మినిట్స్లో నాకు డిప్ రావాలి, మంచిగా ఎంట్రీ రావాలి. అప్పుడు బాటమ్ లెవెల్లో రిస్క్ తక్కువ ఉంటే ఎంట్రీ, దాని తర్వాత రివార్డు. అందుకే ఇది డిప్ రాలేదని ఈ హై బ్రేక్ కాగానే నేను అవాయిడ్ చేసిన ట్రేడర్స్. ఓకే, ఇందులో అయితే ఏం ట్రేడ్స్ తీసుకోలేదు. మరి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ట్రేడర్స్, ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడర్స్ మార్కెట్ మార్నింగ్ నుంచి రేంజ్లోనే ఉంది, కానీ అది కూడా అప్పర్ రేంజ్ దగ్గర, అంటే రెసిస్టెన్స్ లైన్ దగ్గరనే కన్సాలిడేషన్ అవుతుంది, బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అనుకున్నా. అండ్ ఫైనల్గా ట్రేడర్స్ నాకు ఈ లెవెల్లో ఒక ఎంట్రీ దొరుకుతుంది ట్రేడర్స్. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్లో ఒక ఎంట్రీ దొరుకుతుంది, కానీ ట్రేడర్స్ ఈ రేంజ్ మొత్తం ప్రాపర్గా బ్రేక్ కాలేదు అండ్ సస్టైన్ కాలేదు. అండ్ దట్ టు ఇవాళ బ్యాంక్ నిఫ్టీది ఎక్స్పైరీ డే. ఓకే, ఎక్స్పైరీ డే ప్రీమియం మస్తు ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది, అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పి నేను అవాయిడ్ చేసిన. దాని తర్వాత మార్కెట్ కొంచెం మూమెంటం ఇచ్చింది మంచిగా, దాని తర్వాత మళ్ళీ రిట్రేస్ వచ్చింది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ట్రేడర్స్, అదేంటంటే ట్రేడర్స్, వాట్సాప్కి వస్తే ట్రేడర్స్, వాట్సాప్లో చూడండి ట్రేడర్స్, నేను నైట్ డిస్కషన్ చేద్దాము అని చెప్పిన. ఆప్షన్ ఎక్స్పైరీ డే నాడు ట్రేడర్స్ మార్కెట్ ఇంత గణం పోయింది, ఇది కూడా పోయింది. ఓకే, దాని తర్వాత ఒక క్యాండల్ ట్రేడర్స్ 48, 49, 5 నుంచి 17 కొట్టింది ట్రేడర్స్. ఒకసారి డీటెయిల్గా చూసుకుందాం, మనం ఎక్కడ చార్ట్లలో చూసుకుందాం. ఓకే, చూడండి ట్రేడర్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బ్యాంక్ నిఫ్టీ నేను ఏదైతే ఎంట్రీ తీసుకున్నానో ఎంట్రీ కాంచాలి ఇండెక్స్ చార్ట్ 138 పాయింట్లు పోయింది. ఓకే, దాని తర్వాత ఏదైతే ఎడదామని ఉందో 47,400 అనే ఎడదామని కూడా మంచిగా ఫాస్ట్ అనే మూమెంటం ఇచ్చింది ట్రేడర్స్. ఓకే, ఇక్కడ ఫాస్ట్ అనే మూమెంటం ఇచ్చింది ట్రేడర్స్. ఓకే, అండ్ ఇంకొంచెం ఇందామని ట్రేడర్స్, ఇంకొంచెం ఇందామని కూడా మంచి ఫాస్ట్ అనే మూమెంటం ఇచ్చింది. దాని తర్వాత ట్రేడర్స్ అసలైనది ఏంటంటే ఎక్స్పైరీ డే నాడు ఒక్కటే క్యాండల్ ట్రేడర్స్, ఆ ఒక్క క్యాండల్ ట్రేడర్స్ ఎంత పెద్దది, 49 కాస్త 17 కొట్టింది ట్రేడర్స్. ఓకే, ఈడ నా ఎంట్రీ ప్రైస్ కన్నా ఇంత పైన ఉంది, కానీ ఇది నా ఎంట్రీ ప్రైస్ కన్నా కూడా కిందికి వచ్చింది. ఇది కూడా ట్రేడర్స్ చూడండి, 120 కాంజల్ ప్రైస్ 60కి వచ్చింది ట్రేడర్స్, అంటే హాఫ్, డైరెక్ట్ 60 పాయింట్లు ఇన్ 1 క్యాండల్ ట్రేడర్స్. అంత పెద్ద మూమెంటం. ఎక్స్పైరీ డే నాడు ప్రీమియం అనేది బాగా తగ్గుతుంది ట్రేడర్స్, అందుకే నాకు ఈ మధ్యలో ఎక్స్పైరీ డే చేయాలంటే భయం అవుతుంది. ఎందుకంటే ట్రేడర్స్ నేను మూమెంటం క్యాప్చర్ చేస్తే ఒకవేళ మూమెంటం కొంచెం అటు ఇటు అయినా కానీ, సైడ్ వేస్ అయినా కానీ ట్రేడర్స్ నా ప్రైస్ దగ్గర ఉన్నా కానీ మార్కెట్ ఇలా డౌన్ సైడ్ వస్తుంది. అందుకే ఎక్స్పైరీ డే నాడు 2:30 తర్వాత ట్రేడ్ తీసుకోవడం అయితే అవాయిడ్ చేసిన ట్రేడర్స్. మీరు కూడా ఒకసారి గమనించండి. ఈ మధ్యలో ప్రీమియం కూడా ఎక్స్పైరీ డే నాడు ఎలా ఉంటుందంటే, ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ట్రేడర్స్ నిఫ్టీని కొంచెం ట్రెండింగ్గా మూవ్ చేస్తారు. ఓకే, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీని సైడ్ వేస్ లెక్క ఉంచి ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీని ఫిన్ నిఫ్టీని మూవ్ చేస్తారు ట్రెండింగ్గా. కొంచెం ఈ మధ్యలో మార్కెట్ డైనమిటిక్స్ అయితే బాగా చేంజ్ అయ్యాయి. ఒకసారి మీరు గమనించండి, నాకు వీడియోలు కామెంట్లో చెప్పండి ట్రేడర్స్ ఏం గమనిస్తున్నారో. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.